హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 16 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అయితే అక్కడ గౌరీ వాళ్ళని కాపాడుతుంది కదా, కాపాడాక అంటే ఎవరైతే ఆ దొంగ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇది చేస్తున్నారో వాళ్ళని కొట్టేస్తారు, వాళ్ళు కింద పడిపోతారు కదా. వాళ్ళకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఒకటి పాకెట్లో నుంచి. అయితే ఏసీపీ శంకర్ ఏమో ఫోన్ కాల్ ఎత్తుతాడు. ఎత్తి మాట్లాడితే అక్కడ ఎదురుగా రాకీ బాయ్ మాట్లాడతారు. ఏమని అడుగుతాడంటే ఏసీపీ శంకర్ తమ్ముడిని చంపేశారా లేదా అని. అయితే ఇంకా చావలేదురా అని శంకర్ రెస్పాండ్ అవుతాడనమాట. రే శంకర్, నువ్వు ఇంకా నీ తమ్ముడు ఇంకా చావలేదా అని అంటాడనమాట. లేదు, నువ్వు అసలు నా ఫ్యామిలీ జోలికి వచ్చి చాలా తప్పు చేసావు అని అంటే, నేను మీ ఫ్యామిలీ జోలికి రావడం కాదు, నువ్వే నా ఫ్యామిలీకి జోలికి వచ్చావు, నా కొడుకుని చంపేశావు అంటే తీతను అంటాడనమాట శంకర్. నేను నీ కొడుకుని అసలు చంపలేదు అంటే, అబద్ధాలు చెప్పకు, నేను చూశాను, నువ్వే చంపావు అని అంటాడు. యాక్చువల్లీ ఇతను చంపడు కదా, సో ఆల్రెడీ చంపేసే వీళ్ళు వెళ్ళే టైంకి అతను చచ్చిపోయి ఉంటాడు అనమాట. అయితే కానీ ఆ వీడియో రికార్డింగ్ వల్ల ఆ రాకీ బాయ్కి ఇతనే చంపాడని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అతను అంటాడు, లేదు చెప్పకుండా చంపుతానంటే, సరే అయితే నీ కొడుకునే అడుగు, నువ్వు చచ్చిపోయావో లేదో నీ కొడుకే నేను చంపానో లేదో నీకు మీ కొడుకే చెప్తాడు అంటాడు. అంటే తొందరలోనే మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేస్తా అని. అంటే రాకీ బాయ్ని నిన్ను కూడా నేను మీ కొడుకు దగ్గరికి పంపిస్తాను అన్నట్టు చెప్తాడు. ఫోన్ ఇసిరేస్తాడనమాట. ఇసిరేసి అర్జెంటుగా దత్తు ఎవరైతే మనకి ఇంజ్యూరీ అయ్యి ఉంది కదా, కాలుకి బుల్లెట్ తగిలి, అతన్ని తీసుకొని శంకర్ వాళ్ళ తమ్ముడు దత్తుని తీసుకొని ఒక కార్లో వెళ్తారు. గౌరీ కీ విసురుతాడు. వాళ్ళ దగ్గర 2 కార్స్ ఉంటాయన్నమాట. గౌరీ డ్రైవ్ చేస్తావు కదా అని లేడీస్ అందరినీ గౌరీ తీసుకుని వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం ఆమె కాల్లో ఉంటుంది అనమాట, అంటే హెడ్సెట్ పెట్టుకుని ఉంటుంది. ఇతను గైడ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళ ఈ రాకీ బాయ్ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళని ఫాలో చేస్తూ రోడ్ల మీద షూట్ చేసేస్తూ ఉంటారనమాట, బుల్లెట్స్ అన్నీని. అయితే వీళ్ళు ఏం చెప్తాడంటే శంకర్, గౌరీ నువ్వు ఎలా అయినా సేఫ్గా మా వాళ్ళని ఫామ్ హౌస్కి చేర్చు అంటాడు. ఈ ఫామ్ హౌస్ అనేది ఆమెకి ఎలా తెలుసు అనేది మనకి చూపించరు, బట్ ఐడియా ఉన్నట్టే ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అయితే గన్ షూట్ చేస్తుంటే వెనకాల పడుతున్నారు కదా, మనం ఇద్దరం వేరే సెపరేట్ రూట్స్ తీసుకుందామని చెప్తాడు. సరే అని చెప్పి ఇద్దరు స్ప్లిట్ అవుతారనమాట. ఒకరు ఒక రూట్లో వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరు అక్కడ స్టాప్ అయిపోతారనమాట ఆ గ్యాంగ్. అయితే గౌరీ ఏమో వాళ్ళని ఫామ్ హౌస్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఈలోపు శంకర్ కూడా వేరే రూట్ మళ్ళించుకుని వీళ్ళు వెనకాలే వస్తాడనమాట. వచ్చినప్పుడు శంకర్ ఎప్పుడైతే ఈ ఫైరింగ్ జరిగింది కదా రోడ్డు పైన, అప్పుడు శంకర్ కార్ పెట్రోల్ ట్యాంక్కి బుల్లెట్ తగిలి లీక్ అవుతూ ఉంటుంది పెట్రోల్. సో ఇతనేమంటాడంటే, గౌరీ నా కార్కి పెట్రోల్ ట్యాంకర్కి తగిలింది, సో పెట్రోల్ లీక్ అవుతుంది అంటే, ఈమెమో కంగారు పడి అవునా అని నేను వస్తున్నా ఉండండి అంటే ఆమె బయటికి దిగిపోతుంది. దిగగానే శంకర్ అంటాడు, ఎక్కడికి దిగుతున్నావు, ఏం చేయగలవు ఇప్పుడు, నువ్వు మా వాళ్ళనైనా సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పి అంటే ఓకే అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది అనమాట ఈమె. సో వీళ్ళు కారు అయిపోతుంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దత్తుని తీసుకొని మెల్లగా నడుస్తూ ఉంటారు. అంటే ఇంకా వేరే ఎలాగోలా తప్పించుకునే దారని కొంచెం అడవిల్లా లాగా ఉంటుంది, ఆ ప్లేస్లో నుంచి వెళ్తూ ఉంటారు. ఈ దత్తు ఏమో, సార్ నేను ఇంకా నడవలేకపోతున్నాను సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, మీరు గివ్ అప్ ఇచ్చేయండి నన్ను అంటే, లేదు దత్తు అలా కాదు, నేను తీసుకెళ్తాను, నువ్వు పిచ్చిగా మాట్లాడుకో అని శంకర్ అతన్ని ఇది చేస్తాడనమాట. ఈలోపు వాళ్ళు ఒక మెయిన్ రోడ్ వరకు వచ్చేటప్పటికి ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో రౌడీ గ్యాంగ్, వీళ్ళని ఫాలో చేస్తూ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ చుట్టుముట్టేస్తారు అనమాట. వీళ్ళు ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు గౌరీ వాళ్ళని డ్రాప్ చేసి స్పీడ్గా కారుతో వచ్చి అందరినీ అంటే గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి వీళ్ళకి ఏం అర్థం కాదు ఎవరంటే, ఈమె బయటికి చూసి రండి నేనే ఎక్కండి అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఈమె కారు ఎక్కేస్తారు. మళ్ళీ ఆ రౌడీలందరూ చుట్టుముడితే వాళ్ళు మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోద్ది. ఇతను చూసి ఏంటి అసలు స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్, నీకు అసలు ఫైన్ వేయాలి, అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావంటే ఈమెమంటదంటే, అవన్నీ కాదు, అసలు నేను మిమ్మల్ని కాపాడినాను, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నేను మిమ్మల్ని అందరినీ సేవ్ చేశాను అని ఈమె ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మా పిన్నికి తెలిస్తే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది, మా పిన్నికి చెప్పండి ఇది నేను చాలా బాగా నేను చెప్పినట్టే సైగలు చేసినట్టే మిమ్మల్ని సేవ్ చేశాను కదా అని అంటుంది అనమాట. సైగలు చేయడం ఏంటి, ఏం సైగలు చేసావు అని అంటే, అదే నేను చెప్పాను కదా నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని అంటే, ఆ సైగ చేసింది ఏంటో నీకన్నా అర్థమైందా అంటే, ఎందుకు కాదంటే నాకు ఎలా అనిపించిందో తెలుసా అని అడుగుతాడు అనమాట. ఏమనిపించింది
వచ్చిందంటే షర్ట్ తీసుండు నేను వస్తాను అన్నట్టు చెప్పావంటే ఈమె షాక్ అయిపోతుంది. అదేంది, నేను అలా చెప్పలేదు, నేను అసలు టీవీలో కూడా అట్లాంటి సీన్స్ వస్తేనే చూడను, నేను అబ్బాయిలు ఎవరైనా షర్ట్ లేకుండా కూడా నేను ఎప్పుడు చూడను, అవాయిడ్ చేస్తాను అలాంటిది నేను అలా చెప్పడం ఏంటంటే, సరే కానీ ఈ సైన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. అడిగితే ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యాను, పోలీసుని కదా అన్నీ తెలుసుకోవాలని అందులో నేర్చుకున్నా అంటది అనమాట. శంకర్ కొంచెం నవ్వుతాడు. ఈలోపు మనకి కిల్లర్ ఎవరైతే ఉన్నాడు కదా మాస్క్ వేసుకుని, అతను శంకర్ ఇంటికి వెళ్తే అక్కడ అంతా డ్యామేజ్ అయ్యి ఉండడం చూస్తాడు. అక్కడ కిందన ఎవరైతే అంటే వీళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు అదే మన షూట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ అక్కడే పడిపోయి ఉంటారు రౌడీ గ్యాంగ్లో. వాళ్ళని చూసి అరే ఇంతమంది ఉన్నారు, ఇన్ని బుల్లెట్స్ కాల్చారు, ఒక్క ఏసీపీ గారిని చంపలేకపోయారా ఈ కిల్లర్ వాళ్ళని అంటూ ఉంటాడు. ఈలోపు ఆ రౌడీ వాళ్ళేమో ఆ రౌడీలో ఒక అతను గన్ తీసి ఎవరు నువ్వెవరు అసలు అని అంటాడు. అతను మాస్క్ పెట్టుకునే ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఆ గన్ని తీసేసుకుని ఈ కిల్లర్ అందులో ఆ రౌడీలో ఒకరిని షూట్ చేసేస్తాడు అనమాట. ఇది మనకు చూపిస్తారు. అయితే ఇదంతా అయిపోయినాక శంకర్ అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకెళ్తుంది గౌరీ సేఫ్గా. తీసుకెళ్ళి ఇతను డోర్ నాక్ చేస్తుంటే ఎవరు ఓపెన్ చేయరు. ఇంతలో గౌరీ వచ్చి అలా చేస్తే ఓపెన్ అవ్వదు అని చెప్పి ఈమె కొక్కరు అని అరిస్తే వాళ్ళ వదిన వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అయితే తీసుకెళ్ళి లోపల ఈ దత్తు చాలా బ్లీడ్ అవుతూ ఉంటాడు కదా, ఎప్పటి నుంచో పాపం దెబ్బ తేలింది ఒక 3 ఎపిసోడ్లుగా. అయితే అతనికి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురారా తమ్ముడు అని వాళ్ళ తమ్ముడికి చెప్తాడు. చెప్తే ఈమె చూస్తే అందులో యాంటీసెప్టిక్స్ అవేమీ లేవు, తీసుకుని రావాలి, నేను దారిలో మెడికల్ షాప్ చూశాను, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటది. ఫస్ట్ ఇతనికి బ్లీడింగ్ ఆపాలి అని చెప్పి గౌరీ ఏం చేస్తుంది, ఆమెకి శంకర్ ఇచ్చాడు కదా జాకెట్, అది తీసి కడుతుంది అనమాట. అయితే ఇదంతా అలా బాగా కొళ్ళు మండిపోతూ ఉంటుంది ఈమె వాళ్ళకి హెల్ప్ చేయడం. కానీ ఇంకా తప్పదు, అవసరానికి ఆ అమ్మాయి ఆదుకుంటుంది కదా, ఆమె ఫేస్ మాత్రం చాలా విచిత్రంగా పెడుతూ ఉంటుంది. అంటే చిరాగ్గా దీంతో హెల్ప్ తీసుకుంటున్నామేంటి, అయినా ఈఎంఐ ఏంటి, మావాడేంటి దీంతో ఉంటున్నాడు అన్నట్టు. అయితే గౌరీ తన జాకెట్ తీసేసి అతని కాలుకి గట్టిగా కడుతుంది కదా, కట్టినప్పుడు ఆ బ్యాక్ అంతా ఆ థ్రెడ్ లేక ఓపెన్గా కనబడితే శంకర్ ఇలా చూసి వాళ్ళ తమ్ముడికి సైగ చేస్తాడు అతని జాకెట్ ఇవ్వమని. అయితే అతని జాకెట్ తీసి మళ్ళీ అమ్మాయికి కప్పితే వాళ్ళ బామ్మ ఫేస్ చూడాలి ఆ టైంలో. ఇప్పుడు ఏం చేస్తాం తప్పదు సర్లే అన్నట్టు ఉంటుంది అనమాట. అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ మెడిసిన్ తీసుకురావడానికని వెళ్తే గౌరీ జాగ్రత్త బయటంతా వాళ్ళే ఉన్నారు, గౌరీని వెళ్ళి తెమ్మంటాడు అనమాట మెడిసిన్, ఎందుకంటే ఈయన చూస్తే గుర్తుపడతారని, నిన్ను కూడా గుర్తుపట్టచ్చు జాగ్రత్త అని. జాగ్రత్త గౌరీ అంటాడు. గౌరీ నా పేరు కూడా మీకు తెలుసా అంటే, నేను పోలీసుని నాకు అన్నీ తెలుసు అని అంటే, అయినా నువ్వే రోజులో 10 సార్లు చెప్తావు నీ పేరుని అని అంటాడు. అంటే అలా నవ్వుతూ సరే కానీ నాకేం కాదులే కానీ నాకేమన్నా అయితే మా అంటే నా పేపర్లో నా ఫోటో అలా పడినప్పుడు నాది 5'6" అని వెయ్యండి, ఒక 3 ఇంచులు నాకు పెంచండి, ఎందుకంటే అట్లీస్ట్ బతికినప్పుడు ఎలాగూ పొట్టిగానే ఉన్నాం, చనిపోయినాకైనా ఒక టాల్ గర్ల్ అన్న పేరుతో చనిపోవాలని ఉంది అని గౌరీ అంటే, నీకేం కానివ్వను నేను, నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు అని ఆమె చేయి ఇలా పట్టుకుంటాడనమాట. ఇంకొక డైలాగ్ కూడా ఇస్తుంది, ఆ టీవీ వెనకాల 2500 పెట్టాను, అవి మా పిన్నికి చెప్పండి అని కూడా చెప్తుంది. అయితే ఈయన చేయి పట్టుకుని నీకేం కానివ్వను గౌరీ, నేను ఉన్నంత వరకు నీకేమీ జరగనివ్వను అని చేయి పట్టుకుని మాట్లాడితే ఏమంటది, ఈలోపే వదిలేస్తాడనమాట. వదిలేసారు, ఇంకాసేపు ఇలాగే మాట్లాడవచ్చు కదా అని అన్నట్టు స్లోగా అంటుంది. ఏంటి ఏమన్నావు అని అంటే, ఏం లేదు అని చెప్పి నేను వెళ్ళొస్తాను అని హెడ్సెట్ పెట్టుకుని వెళ్ళు అంటాడు. అంటే గైడ్ చేస్తూ ఉంటాను నేను, అలాగే పెట్టుకుని దిగుతుంది. చుట్టూ రౌడీలే ఉంటారనమాట. కాకపోతే వాళ్ళ దగ్గర ఓన్లీ శంకర్ ఫోటోనే ఉంటుంది, గౌరీది ఉండదు కాబట్టి ఈమె దిగుతూ వెళ్తూ నడుచుకుంటూ కొంచెం టెన్షన్ పడుతూనే వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక రెడ్ షర్ట్ వేసుకుని ఒకటి సీరియస్ చూస్తూ ఉంటాడు శంకర్ ఫోటో పట్టుకొని. ఈమెమో అతని దగ్గరికి అతన్ని ఇలాగే చూస్తుంటే, ఏంది ఎప్పుడు ఆడాలని చూడలేదా ఏంటి, అయినా ఇంత అందంగా పొడుగ్గా ఉన్న అమ్మాయిని చూస్తే ఎవరైనా ఇలాగే చూస్తారు, ఇది అదే అని అంటే ఇక్కడ శంకర్ వింటూ ఉంటాడు అన్న, నువ్వు పొడుగా అనుకుని అతను నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఖాళీ చేయనా అతనికి దమ్కి ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఈలోపు అతను ఈమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆగు అంటాడు.
ఈమె టెన్షన్ పడుతుంటుంది. ఏంటి అంటే ఈ ఫోటోలో అంటే లేదు లేదు ఎవరితను మీ చెల్లెలు బాయ్ ఫ్రెండా, అయినా ఇంత పొట్టుకున్నాడు ఇతను ఎట్లా నచ్చిండు అని అంటుంది అనమాట. ఇదంతా విని శంకర్ నవ్వుకుంటుంటాడు. అయితే నీకు తెలియపోతే తెలీదు అని చెప్పు అని చెప్పేసి వాడు సీరియస్ అవుతాడు. తెలీదు నాకు తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి కావాల్సిన యాంటీసెప్టిక్స్ అన్నీ తీసుకుంటుంది. 100 రూపీస్ బిల్ అయితే పే చేస్తుంది, బయటకు వస్తుంది. ఈలోపు వీళ్ళ తమ్ముడిని ఒక అతను షూట్ చేద్దామని ట్రై చేశాడు కదా రౌడీల్లో ఒకడు, వాడిని గౌరీ కొట్టేస్తుంది కదా, వాడు మళ్ళీ లేచి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి కరెక్ట్గా అక్కడ వెతుకుతూ వెతుకుతూ ఉంటే శంకర్ చూస్తాడు. అమ్మో వీడు గౌరీని గుర్తుపడతాడే అని ఫోన్లో చెప్తూ ఉంటాడు శంకర్. గౌరీ జాగ్రత్త, నిన్ను గుర్తుపడతాడు వాడు, నువ్వు కొట్టినాడు వచ్చేసాడు, జాగ్రత్తగా ఉండు అనే లోపు ఆ రౌడీగాడు చూసేస్తాడు అనమాట గౌరీని. ఇంకేముంది, ఆ రౌడీల్లో వచ్చి గౌరీ 2 చేతులు పట్టుకుని పాపం లాక్కుని వెళ్ళిపోతుంటే వదలండి అని అంటూ ఉంటుంది అనమాట. ఈమె అంటూ ఉంటే ఈ లోపు ఒక రెడ్ షర్ట్ వాడు ఈమెను అడిగాడు కదా శంకర్ ఫోటో చూపించేవాడు, వచ్చి గౌరీని పాపం చాలా గట్టిగా స్లాప్ చేస్తాడు. ఇంకా ఈమెకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. విడిపించేసుకుని ఫుల్గా వాడిని ఒక 5-6 పంచులు చేస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు వాడు కింద పడిపోతాడు. కాకపోతే వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయి కదా, వీళ్ళందరూ గౌరీకి చేసేస్తారు అనమాట. ఇంకేంటి, గౌరీ మధ్యలో ఉంటుంది. మొత్తం రౌడీలందరూ పాపం ఆమెనే టార్గెట్ చేసేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అనేది చూద్దాం. ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, అన్ని ఎపిసోడ్స్ కూడా ఇలానే ఉంటాయి. ప్లీజ్ అండి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ అయితే కొంచెం లేట్ అయింది. ఈ వీక్ కొంచెం పూజలు అవి ఉండడం వల్ల కొంచెం డిలే అయింది ఎపిసోడ్ పోస్ట్ చేయడం. అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని కొంచెం త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.